మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో 2025 జనవరిలో రెండవసారి అధికారంలోకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన విదేశాంగ వాణిజ్య విధానాలతో సామాన్య అమెరికన్ల జేబుకు చిల్లు పెడుతున్నారు. భారత్తో సహా అనేక దేశాలపై విధించిన భారీ టారిఫ్లు అమెరికన్ వినియోగదారులకు గృహోపయోగ వస్తువులు, నిత్యావసర సరుకులు, విద్యుత్ ధరలను పెంచేస్తున్నాయి. భారత్పై 50% టారిఫ్లు విధించడం ద్వారా భారత ఎగుమతులు దెబ్బతిన్నప్పటికీ భారత ప్రభుత్వం ఇతర దేశాలతో వాణిజ్యాన్ని పెంచే ప్రయత్నంలో ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 5 నుంచి ట్రంప్ ప్రభుత్వం అన్ని దిగుమతులపై 10% బేస్ లైన్ టారిఫ్ను అమలు చేసింది. తాజాగా ఈ టారిఫ్లను ట్రంప్ పెంచేశారు. ప్రస్తుతం భారత్పై 50% టారిఫ్లు అమల్లోకి వచ్చాయి. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు, ముఖ్యంగా దిగుమతి చేసుకునే దుస్తులు, ఆభరణాలు, ఫర్నిచర్ వంటి ధరలు 3 నుంచి 5% పెరిగాయి. భారత్ నుంచి దిగుమతి చేసే 94% రొయ్యలు, 55% తాజా పండ్లు, 32% కూరగాయలపై టారిఫ్లు విధించడంతో సామాన్య అమెరికన్ కుటుంబం సంవత్సరానికి సుమారు $185 అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ టారిఫ్లు దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయని వాదించినప్పటికీ ఆర్థిక నిపుణులు ఈ విధానం ద్రవ్యోల్బణాన్ని పెంచి అమెరికన్ వినియోగదారులపై భారం మోపుతుందని హెచ్చరిస్తున్నారు. ట్రంప్ టారిఫ్లో ఇతర ఆర్థిక విధానాలు విద్యుత్ ధరలను కూడా పెంచాయి. 2024 మే నుంచి 2025 మే వరకు అమెరికాలో గృహ విద్యుత్ ధరలు 6.5% పెరిగాయి. ఇది సాధారణ ద్రవ్యోల్బణ రేటు కంటే రెట్టింపని నిపుణులు చెబుతున్నారు. 2020 నుంచి చూస్తే విద్యుత్ బిల్లులు 34% వరకు పెరిగాయి. ట్రంప్ విధానాలు 2030 నాటికి హోల్సేల్ విద్యుత్ ధరలను 25%, 2035 నాటికి 74% పెంచవచ్చని, ఇది 2025-2034 మధ్య $170 బిలియన్ అదనపు ఖర్చును కలిగిస్తుందని ఎనర్జీ ఇన్నోవేషన్ స్టడీ అంచనా వేస్తోంది. ఈ ధరల పెరుగుదల సామాన్య అమెరికన్ కుటుంబాలను, ముఖ్యంగా తక్కువ మధ్యతరగతి కుటుంబాలను భారీగా ప్రభావితం చేస్తుంది. ఇక ట్రంప్ తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అమెరికన్లకు నష్టాన్ని చేకూరుస్తోంది. జూలైలో ట్రంప్ సంతకం చేసిన ఈ బిల్లు 2017 ట్యాక్స్ కట్స్ అండ్ జాబ్స్ యాక్ట్ను విస్తరించి టిప్స్, ఓవర్ టైమ్, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ పై పన్నులను రద్దు చేసింది. ట్రంప్ ఈ ఆదాయపు పన్ను తగ్గింపులు సామాన్య ప్రజలకు ఆర్థిక ఊరటనిస్తాయని చెప్పినప్పటికీ ఆర్థిక నిపుణులు ఈ విధానం ప్రధానంగా సంపన్న వ్యాపారులు, కంపెనీలకు 2 నుంచి 3% అదనపు ఆదాయాన్ని అందిస్తుందని, అయితే మధ్య తక్కువ ఆదాయ కుటుంబాలకు 1% కంటే తక్కువ ప్రయోజనం చేకూరుస్తుందని చెబుతున్నారు. ఈ పన్ను తగ్గింపులు టారిఫ్ల వల్ల పెరిగిన ధరలను భర్తీ చేయలేకపోతున్నాయి. ఫలితంగా సామాన్య అమెరికన్లు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ట్రంప్ టారిఫ్లు అమెరికా దేశీయ ఉత్పత్తిని పెంచి ఉద్యోగాలను సృష్టిస్తాయని వాదిస్తున్నప్పటికీ ఆర్థిక నిపుణులు ఈ విధానాలు దీర్ఘకాలంలో అమెరికన్ వినియోగదారులకు హాని చేస్తాయని హెచ్చరిస్తున్నారు. 2025లో ఈ టారిఫ్లు అమెరికన్ కుటుంబాలపై సగటున $1,300 అదనపు పన్ను భారాన్ని మోపుతాయని ట్యాక్స్ ఫౌండేషన్ వాదిస్తోంది. మరోవైపు ఈ టారిఫ్లు ద్రవ్యోల్బణాన్ని 1 నుంచి 1.5% పెంచుతాయని, 2030 నాటికి 8.4 లక్షల ఉద్యోగాలను తొలగించి జీడీపీని 1.1 ట్రిలియన్ తగ్గించవచ్చని జేపీ మోర్గాన్ హెచ్చరిస్తోంది. అధికారంలోకి రాగానే తొలి రోజే ద్రవ్యోల్బణం తగ్గిస్తానని, ధరలను కిందకు తీసుకొస్తానని ఎన్నికల వేళ ట్రంప్ వాగ్దానాలు చేశారు. కానీ ఇతర దేశాలపై భారీగా టారిఫ్లు విధించడంతో ఇప్పుడు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ట్రంప్ తీరుపై అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విదేశీ వస్తువులపై టారిఫ్ల భారం కొనసాగితే ధరలు తగ్గే అవకాశం ఉండదని, దీంతో ఈ ధరల భారం శాశ్వతంగా మోయాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుండి గృహోపకరణాలు, మరీ ముఖ్యంగా నిత్యావసర సరుకులు, విద్యుత్ ధరలు బాగా పెరిగిపోయాయి. ఇవి ఎప్పటికప్పుడు పెరుగుతూ లక్షలాది సగటు అమెరికన్లను మరింతగా ఆర్థిక కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. అమెరికన్లు ఎక్కువగా చైనా, మెక్సికో, కెనడా ఆహార ఉత్పత్తులపై ఆధారపడ్డారు. 2023లో $195.9 బిలియన్ విలువైన వ్యవసాయోత్పత్తులను అమెరికా దిగుమతి చేసుకుంటే ఇప్పుడు ఈ 3 దేశాలపై అధిక టారిఫ్ మోపడంతో ఆ మేరకు దిగుమతి సుంకాల రూపంలో ధరలు పెరిగి అమెరికన్ వినియోగదారుల జేబుకు చిల్లు పడుతోంది. ఇక హోల్సేల్ రిటైలర్లో ఈ భారాన్ని తాము మోయకుండా
వినియోగదారులపై పడేస్తున్నారు. దీంతో అమెరికాలో వినియోగదారులు అధిక ధరల భారాన్ని మోయాల్సి వస్తోంది. మరి ట్రంప్ ఇతర దేశాలపై టారిఫ్లు విధించడాన్ని కొనసాగిస్తూ అమెరికన్లపై ధరల భారాన్ని మోపుతారా, లేక అమెరికన్ల కోసం ఇతర దేశాలపై టారిఫ్లు తగ్గిస్తారా అనేది వేచి చూడాలి.